ఇంటికి ముష్టాడు వస్తే మా ఆయన ఎక్కడ, మా ఇంటికి ముష్టాడు వచ్చి మాదా కబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందుట. అంటే ఆయనది ఇదే డిపార్ట్మెంటు. అంత తెలివిగా చెప్పింది ఆవిడ. ఆవిడ ఇంగ్లీష్ మీడియం చదవలేదమ్మా, ఆవిడ బీటెక్ చదవలేదు, ఎంటెక్ చదవలేదు, పిహెచ్డీ చేయలేదు, కానీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంది. మాదా కబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా అందుట. అదేంటండి ఆయన అడగడం ఏంటి? ఎస్ మాస్టర్ కనపడకపోతే పిఎస్ మాస్టర్ని అడుగుతాం, ఒక అడుక్కునేవాడు కనపడకపోతే ఇంకో అడుక్కునేవాడిని అడుగుతాం, అది పద్ధతి. దాన్ని ఆవిడ ఎంత అందంగా చెప్పిందంటే మా ఆయన కూడా నీకు మళ్ళీ ముష్టి ఎత్తుకుంటున్నాడు, ఇవన్నీ చెప్పాలా? ఇదెందుకు? ఆవిడ కావాల్సింది ఏమిటంటే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం. వేసే స్థితిలో లేదు ఆవిడ. ఆవిడే భిక్షాటన కుటుంబంలో, ఇంక వీడికి ఏమేస్తారు? దాన్ని ఎంత అందంగా చెప్పిందంటే ఆవిడ మాదా కబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డాడు. అది వాడికి అర్థమైపోయింది, వాడు తెలుగు మీడియమే. అయ్యో వీళ్ళ అయినా ఇదే పని అనమాట. మరి ఇప్పుడు కలెక్టర్ గారు ఇంటి ముందు కలెక్టర్ అని బోర్డు పెట్టుకుంటాడు, భిక్షుకుడు ఇంటి ముందు భిక్షుకుడు అని బోర్డు పెట్టుకోడు కదా. బోర్డు పెట్టుకునే చెక్క ముక్కుంటే దాంతో 2 ముద్దలు తింటాడు వాడు పాపం అని. అయ్యో ఈయన కూడా చెల్లెమ్మ జాగ్రత్త చేసుకోమ్మా కాపురం, నేను చెప్తానులే పక్క వీధిలో ఉన్నాడేమో, ఎందుకంటే ఇదే వీధిలో అడుక్కోడు కదా, ఓ ఇల్లు తగ్గుతుంది కదా, వాడి ఇల్లు ఒకటి ఉంది అక్కడ, నేను చెప్తానులేమ్మా. మరి దీనివల్ల 2 ప్రయోజనాలు ఆవిడకు. ఒకటి వెళ్ళిపోయాడు, 2 మళ్ళీ ఎప్పుడూ రాడు. ఇదండి జీవితంలో తప్పించుకునే విధానం. తెలివిగా దాని బతుకు బయటెట్టుకోక్కలేదు. వచ్చిన మేమే దొరకామా, పొద్దున్నే మేమే అడుక్కు తింటుంటే అదవసంతా, ఇన్ని మాటలు ఎక్కలేదు. చాలా తెలివైన మాట. మాదా కబళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనబడ్డా. వాడికి అర్థమైపోయింది.